గవర్నర్ గారిని అని చాలా గొప్ప మనసుకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే మీడియా నుంచి చాలా మాట్లాడుతున్నారు. కేటీఆర్ రోజునే స్టేట్మెంట్ చూస్తున్నా, అయ్యనేమో ఇవన్నీ నోటికి వస్తే మాట్లాడతారు. అయ్య కేసీఆర్ ఏమంటాడు, ఇవ్వని పడతాను సన్యాసం అంటాడు. కొడుకేమో ఇవ్వని పడతానని దద్దలు అంటాడు. అవును, మా పొన్న ప్రభాకర్ గారు నేను అన్నట్టున్నాడు బట్టల సంగతి. మా పొన్న ప్రభాకర్ తక్కువ కాదు, మంచిగా షాక్ ఇచ్చాడు, సూపర్ షాక్ ఇచ్చాడు కేటీఆర్ అయితే. నేను ఇద్దరు చెప్పిన బావా నీకు నీ కూడా మార్కేసేసిన పోవాలి, మా మంత్రికి చెప్పేసాను బాగా నీకు మార్కేసిన పోవాలి. అరే ఏం అర్థం ఉంది కదా, బట్టలు ఇప్పించి అందరు తీసుకోవాలి. నువ్వు మా బావ మా ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే నీకు తెలుసా? బయలువారి అంటే నీకు తెలుసా? ఈడ తొడబడితే ఆడ గుండెలు అదిపోతుంది. నేను తొడబడితే నీ గుండె జల్లు మంటదట కేటీఆర్ నీకు. ప్రసాదిస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు బట్టలు ఇప్పి కొట్టేంత తీసుకోవాలి కానీ చాలు. మా పొన్న ప్రభాకర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరే సరిపోతుంది కదా. కావాలంటే మా బావ దగ్గర రా రోజు రా, రోజు టైం పెట్టుకుని రాత్రి కూడా రా, బావ టైం పెట్టుకుని రా. నీకు అంతే చూపుకుంటే రా. ఏమనుకుంటున్నావు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తుంటున్నావు? నీ కెపాసిటీ కాదది. నీకు ఏం ఎంతమంది మంచి మంది అవగాహన విప్పినాం, నువ్వే తాటి లెక్కేద్దా? ఇట్లా కాదు కదా, అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు? నోరు ఉంది కదా మాట్లాడుతున్నావు కదా. మాకు రావా మాటలు, మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు, ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? ఇక మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు? అంటే మీకే డోర్ ఉంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడని అంటాడు, ఎవడన్నా మా వాళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? ఏమని? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ హరీష్ రావుని పనికిమాల వేదవాళ్ళు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సౌటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. మీరు ఈ ఏదని సన్యాసులను మానుకోండి. మీరు మానుకోకపోతే మా ఊరు మిమ్మల్ని చవటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి రేంగి తిరుగుతారు మళ్ళీ మిమ్మల్ని. మళ్ళొకసారి నేను కేటీఆర్కి హరీష్ రావు చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు మాటలు మాట్లాడితే
మేము డిక్షనరీ లేకనే సరే కొత్త కొత్త పదాలు తెచ్చి మేము తిట్టు స్టార్ట్ చేస్తాం మా వాళ్ళందరూ కలిసి. ఇది అల్టిమేటం అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇది చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు. అధికారం లేనప్పుడు ఆడుకున్న మీతోటి. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డిలో ఆడుకున్నా. హరీష్ రావు బాగా తెలుసు. జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గలీలో ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి.